गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे हयग्रीवमुपास्महे। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। व्यासं वसिष्ठनप्तारं सिद्धेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। वरदिन्दुविकासमन्दहासां वरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। బ్రహ్మసూత్ర భాష అధ్యయనం చేస్తున్నాం. ఇందులో దహరాధికరణము అధ్యయనం చేస్తున్నాం. దహరాధికరణం, ఇందులో దహరాధికరణంలో రెండు శబ్దములు చెప్పారు. దాన్ని గతి శబ్దాభ్యాం అని అన్నారు. గతి అనేది ఒకటి, దహర అనేటువంటిది ఒకటి, రెండు శబ్దములు. ఈ రెండు శబ్దముల ప్రకారంగా కూడా దీని ప్రకారంగా కూడా బ్రహ్మం గురించే చెప్పారు. గతి అంటే అర్థం ఏమిటనంటే ఇక్కడ ఇమాహ ప్రజాహ గచ్చంత్యః, అక్కడ ఇమాహ ప్రజాహ ఈ ప్రజలందరూ అంటే ఈ జీవాత్మలందరూ కూడా గచ్చంత్యః వెళుతూ ఉన్నారు. ఎక్కడికి? ఏతం బ్రహ్మలోకం, బ్రహ్మలోకానికి వెళుతూ ఉన్నారు, కానీ తెలుసుకోలేకపోతున్నారు అని కూడా చెబుతున్నాడు. అంటే వాళ్ళు ఎట్లానంటే హిరణ్యం అంటే నిధి ఉన్నది, ఆ నిధి చుట్టూనే తిరుగుతున్నారు, నిధి కనుక్కోలేకపోతున్నారు అని అంటున్నారు. అంటే జీవాత్మలు ఎప్పుడు చూసినా ఆ బ్రహ్మలోకానికి పోవటం, తిరిగి రావటం అంతే. మనం ఇక్కడికి వచ్చాము, మనం ఇదే మనకు అనేది తెలుసుకుందాం అనేటువంటి లేదు అది వాళ్ళకి. అటువంటి వాళ్ళందరూ గతి శబ్దము అది. ఇక దహర శబ్దానికేమో మన హృదయం అనేటువంటి పద్మం. ఆ పద్మం అనేటువంటిది ఇల్లు, భవనం. ఆ భవనంలో బ్రహ్మం ఉన్నాడు. ఆ బ్రహ్మాన్ని దర్శించేటువంటి వాళ్ళు దహరాకాశము అని చెబుతున్నాడు. దహర ఆకాశము, దహర ఆకాశం అంటే సూక్ష్మ ఆకాశము మన హృదయంలో ఉన్నది అని చెబుతున్నాడు. అనగా సూక్ష్మము బయట ఉన్నటువంటి పెద్ద ఆకాశం, భూతాకాశం పెద్దది ఎట్లయితే ఉన్నదో అది పెద్ద ఆకాశం బయట మనం చూస్తున్నాం. కానీ అంతటి ఆకాశము, ఆ ఆకాశం అంతటి కూడా అణువంత చేసుకుంటే ఎంత ఉంటుందో ఆ అణువంత ఆకాశం మన హృదయ పద్మంలో ఉన్నది అని కూడా చెప్తాడు. కాబట్టి రెండు విధాలైనటువంటి విషయం చెబుతున్నాడు. ఒకటి, మన హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు దర్శించండి ఒక విషయం. ఆ ఆకాశం అనేటువంటిది, ఆకాశం అంటే ఇక్కడ సూక్ష్మ రూపం అని చెబుతున్నాడు. అణువంత ప్లేస్లో ఆ బ్రహ్మం ఉన్నాడు, మీ హృదయంలోనే దర్శనం చేసుకోండి అని ఒకటి చెబుతున్నాడు. అది దహరాకాశం. గతి శబ్దం వల్ల ఏమిటనంటే ఈ బ్రహ్మము దగ్గరికి వెళుతున్నామనంటే మనం నిధి దగ్గరికే వచ్చాము, ఆ బ్రహ్మాన్ని తెలుసుకుందాము అనేటువంటి ఉద్దేశంతో బ్రహ్మజ్ఞానాన్ని పొందండి అని చెబుతున్నాడు. అంతేగాని ఎప్పుడు గచ్చంతి వెళ్ళటము రావటం ఇలానే ఉంటున్నావు. కానీ వెళ్ళేది ఎక్కడికి? గతి నీకు హిరణ్యం దగ్గరికే వెళుతున్నావు. హిరణ్యం అంటే బంగారం, బంగారం అంటే నిధి. ఆ నిధి అంటే ఏమిటనో బ్రహ్మమే. నువ్వు వెళ్ళేదే బ్రహ్మ దగ్గరికి వెళుతున్నావా, బ్రహ్మాన్ని కనుక్కోలేకపోతున్నావు అని అంటాడు.
కాబట్టి రెండు విధాలైనటువంటివి చెప్పాడు అట్లని. అలానే ఇందులో ఇక వరుసగా మనం దీనిలో చూస్తే 81వ సూత్రంలో ఇతర పరామర్శాత్ స ఇది చేత్ న అసంభవాత్. ఇతర పరామర్శాత్, ఇతర అంటే ఇంకా, ఇంకా అంటే ఏమిటనమాట, ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలని మంత్రాలని పరామర్శించగా ఏం కనబడుతున్నది అంటే వాక్యశేషంలో, ఈ వాక్యశేషం అంటే ఎవరిది వాక్యశేషం అంటే ప్రజాపతి. ప్రజాపతి వాక్యశేషంలో జీవుని పరామర్శ కనబడటం వలన జీవుడు ఉన్నాడు అనేటువంటిది కనబడుతున్నదండి. స ఇది చేత్, స ఆ జీవుడు, ఇది చేత్ ఆయన జీవుడే అనటం అనేది నా తగదు. జీవుడు అంటే అర్థం ఏంటి? ఈ జీవులందరూ కూడా బ్రహ్మలోకాల్లోకి వెళ్ళి కనుక్కోలేక తిరిగి వస్తున్నారు అని అన్నావు కదా. ప్రజా అన్నావు కదా, అక్కడ జీవులు అన్నావు కదా మరి. కాబట్టి ఆ జీవుడు అని అంటే, జీవుడు అంటే అర్థం ఏమిటి? బ్రహ్మం అని అనొచ్చు కదా అని అంటామేమో. అది తగదు, అసంభవాత్, అది మాత్రం తగదు. ఎందుకంటే అంటే చెబుతున్నాడు, జీవుడికి ఈ లక్షణాలు లేవు. ఏమిటి? పాపరాహిత్యం అంటే ధర్మాలు, అపహత పాప్మా, సత్య సంకల్ప, ఈ లక్షణాలు జీవుడికి లేవు. ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయి అంటే బ్రహ్మమునకు ఉన్నాయి. బ్రహ్మమునకు ఉన్నాయి కాబట్టి బ్రహ్మమే ఆ పరమాత్మ అని. జీవుడికి లేవు కాబట్టి జీవుడు బ్రహ్మము అనకూడదు. అది కనుక జీవుడు దహరాకాశం కాదు, అనగా సూక్ష్మ ఆకాశం కాదు. మన హృదయ పద్మంలో ఉన్నటువంటి సూక్ష్మ ఆకాశమే బ్రహ్మము, అది అర్థం. అణువంతా ఉన్నాడు. అదే మన మంత్రపుష్పంలో చెబుతుంటారు కదా, తస్యాణియోర్ధ్వా వ్యవస్థిత నీలతోయిత మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర నివార సూకవత్తన్వి పీతాభస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరి సోక్షర పరమస్వరాట్ అని చెబుతాం కదా. అణువంతా ఆకాశము, ఆకాశాన్ని అక్కడ అణువుతో చెప్పాడు. అణువంతా ఉన్నాడు ఈ హృదయ పద్మంలో. ఆ ఉన్నటువంటి ఆయన బ్రహ్మము అని అంటున్నాడు. అది ఆ ఉన్నటువంటి ఆయన బ్రహ్మం అని చెబుతున్నాడు. అంతేగాని జీవుడు అంటామేమో, జీవుడు కాదు. అది ఇక్కడ వాక్యశేషంలో అనే మాట ఒకటి వేశాడు. ఈ వాక్యశేషం అంటే ఏమిటంటే విశేషం, ప్రజాపతి దగ్గరికి విరోచనుడు అనేవాడు రాక్షసరాజు, దేవతల రాజు ఇంద్రుడు, వీళ్ళిద్దరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఏమని అడిగారంటే, మాకు ఆత్మతత్వం చెప్పండి అని అడిగారట. ఆత్మతత్వం చెప్పండి అని అడిగితే ఆయన ఆత్మతత్వం చెప్పాడు. ఆయన ఆత్మతత్వం చెబితే దానిలో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే ఏష అక్షిణి, ఆయన ఆత్మతత్వం చెప్పాడు. ఏష అక్షిణి పురుష అని చెప్పాడు. ఏష అక్షిణి పురుష. మన కంటిలో ఆ పురుష అంటే ఆ బ్రహ్మం ఉన్నాడు అని చెప్పడం. మన కంటిలో బ్రహ్మం ఉన్నాడు అని అర్థం. మన కంటిలో ఉన్నటువంటిది బ్రహ్మం. ఇప్పుడు ఉదాహరణకి మనం అద్దం ఎదురుగ్గా నిలబడ్డాం. మనం అద్దం ఎదురుగ్గా నిలబడితే మన రూపం కనపడుతున్నది. మన రూపం ఎక్కడ కనపడుతుంది? ప్రతిబింబం ఎక్కడ కనపడుతుంది? మళ్ళీ ఎవరికి? మన కంటి పాపలోనే పడుతున్నది. ఇది ఆ ఇంద్రుడు ప్రజాపతి ఏం చేశాడు? ఆ పడుతున్నటువంటి ఆ పురుష ఆత్మ అన్నాడు. ఏష అక్షిణి పురుష దృశ్యతే, అదిగో కంటిలో పడుతున్నాడే ఆ పురుషుడు, ఆ బ్రహ్మము అని అన్నాడు. ఆయన ఏష ఆత్మ, ఆయనే ఆత్మ అంటే బ్రహ్మము అన్నాడు అని చెప్పి ఇంకొక ఉదాహరణ చెప్పాడు. ఒక బౌల్లో, ఒక గిన్నెలో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో చూడండిరా అన్నాడు.
చూడండి రా అంటే తన పాప కనపడుతున్నది. చూశాడు విరోచనుడు. విరోచనుడు అంటే ఎవరు? రాక్షసరాజు. దేవతల రాజు ఇంద్రుడు, వీళ్ళిద్దరు. అటు రాక్షసులు, ఇటు దేవతల రాజు, వీళ్ళిద్దరు. ఆడు చూశాడు, ఈయన చూశాడు. రాక్షసరాజు అయిన విరోచనుడు చూసి ఆ బొమ్మ చూశాడు. చూసి ఏమిటి, తన బొమ్మే కనపడుతున్నది అని తెలుసుకున్నాడు. తెలుసుకొని తన బొమ్మ కనపడితే తానే ఆత్మ అని అనుకున్నాడు. ఆత్మ అంటే పరమాత్మ, బ్రహ్మము లేక అనుకొని సరే నాకు అర్థమైందని వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి రాక్షసులకు అందరికీ ఉపదేశించాడు. ఎవరే మనమేరా బ్రహ్మమును అని చెప్పేశాడు. మన శరీరం ఉందే ఇదేరా బ్రహ్మము అని చెప్పేశాడు. ఇది రాక్షసరాజు. అసలు ఈ రాక్షసరాజు ఎవరో తెలుసునా? ప్రహ్లాదుని కొడుకు. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. విరోచనుడు కొడుకు బలిచక్రవర్తి. అది సరే వెళ్ళి ఏం చెప్పాడు రాక్షసులకి? శరీరమే బ్రహ్మరా పరమాత్మరా అని చెప్పేశాడు. వాళ్ళందరూ కూడా సరే మనమే పరమాత్మము, అహం 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 అనే ప్రతి వాళ్ళు అనుకున్నారు. ఇంద్రుడు ఏం చేశాడు? అక్కడే ఉన్నాడు. ఆయన సంతృప్తిగా వెళ్ళాలి, ఇంకా తెలుసుకుందామని అట్లనే ఆ బ్రహ్మ దగ్గర కూర్చున్నాడు. ఆ బ్రహ్మ దగ్గర కూర్చొని మొత్తం తెలుసుకున్నాడు. తెలుసుకొని ఈ ఆత్మ, ఈ శరీరం ఉన్నది ఇది బ్రహ్మం కాదు. బ్రహ్మం అనేది మన హృదయ ఆకాశంలో, ఆ పద్మం అనేటువంటి ఆకాశంలో అణుమాత్రం అంతా ఉన్నాడు ఆయన బ్రహ్మము. అది బ్రహ్మం, అంతేగాని ఈ శరీరం బ్రహ్మం కాదు. అట్లనే 3 అవస్థల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో కూడా ఆ బ్రహ్మము ఉన్నాడు. 3 అవస్థల్లో కూడా ఆ బ్రహ్మం ఉన్నాడు. జాగ్రత్త అవస్థలోనూ ఉన్నాడు, స్వప్నావస్థలో, సుషుప్తి, ఈ 3 అవస్థల్లో కూడా ఉండి ఆ బ్రహ్మము ఈ శరీరాన్ని నడుపుతున్నాడు అని వివరంగా దాన్ని చెప్పేసాడు. అప్పుడు ఇంద్రుడు అర్థం చేసుకున్నాడు. ఇంద్రుడు అర్థం చేసుకొని బ్రహ్మతత్వాన్ని దేవతలకందరికీ చెప్పేశాడు. దేవతలందరూ కూడా బ్రహ్మజ్ఞానం పొందారు. రాక్షసులేమో తన శరీరమే బ్రహ్మము అని అనుకున్నారు. వాస్తవానికి తన శరీరమే బ్రహ్మం కాదు కదా దీంట్లో చెప్పేది. శరీరం అనేది అశాశ్వతం కదా. అంటే ఇక్కడ 2 భావాలు చెబుతున్నాడు. ఏమిటంటే మన దేవతల్ని రాక్షసుల్ని చూసామో లేదో తర్వాత సంగతి. ఇది ఒక కథను పెట్టాడు. అంటే మన శరీరంలోనే, మన బుర్రలోనే, మన తలకాయలోనే, లోపలనే ఆ బిందువు దగ్గరే ఈ దేవతలు రాక్షసులు ఇద్దరు ఉన్నారు. ఆ బిందువే బ్రహ్మం. ఆ బిందువే బ్రహ్మం. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు ఉన్నారు. ఈ దేవతలు రాక్షసులు ఆ బ్రహ్మం దగ్గర పోయి మాకేది చెప్పండి అని అడుగుతుంటారు. దానిలోనేమో రాక్షసులేమో వ్యతిరేకం అర్థం చేసుకుంటారు, సరిగా అర్థం చేసుకోరు రాక్షసులు. అంటే అర్థం ఏమిటి? అజ్ఞానము. అది మనకు రాక్షసులు ఉన్నారు అని అంటే అజ్ఞానము ఉన్నది అని అర్థం. దేవతలు ఉన్నారు అని అంటే అజ్ఞానం నశించింది, జ్ఞానం కలిగింది అంటే దేవతలు ఉన్నారు అని అర్థం. వాళ్ళు ఎక్కడుంటారయ్యంటే మనలోనే ఉన్నారు దేవతలు, రాక్షసులు. అది ఇందులో ఉన్నటువంటి అసలు విషయం. కాబట్టి ఇక్కడ దాని ప్రకారంగా జీవుడు బ్రహ్మము కాదు. బ్రహ్మమునకు ఉన్నటువంటి లక్షణాలు జీవులకు లేవు అని అక్కడ ప్రజాపతి బ్రహ్మగారు చెప్పాడు. అక్కడ ఆ వాక్యశేషంలో పరామర్శిస్తే, ఆ వాక్యశేషాన్ని సరిగా అర్థం చేసుకుంటే జీవుడు బ్రహ్మము కాదు, జీవుడు దహరాకాశము కాదు. లేక దహరాకాశం బ్రహ్మం ఒకటే, దహరాకాశం సూక్ష్మమైన ఆకాశం కాదు అని చెప్తున్నాడు. ఎవరు మరి అంటే బ్రహ్మమునకున్న లక్షణాలు జీవునకు లేవు అని చెప్పాడు. అదే విషయం ఛాందోగ్యోపనిషత్తులో, అదే 129వ పేజీ చివరన ఛాందోగ్యోపనిషత్తులో అధయా ఏష సంప్రసాదో అస్మాత్ శరీరాత్ సముద్ధాయ
పరం జ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అభిసంపద్యతే ఏష ఆత్మేతి హోవాచ అనే మంత్రం ఇందులో. అథ ఏష సంప్రసాద, ఇక్కడ సంప్రసాద అనేటువంటి ఒక మాట వేశాడు. సంప్రసాద, ఈ సంప్రసాద అనేటువంటి ఒక మాట వేసి దీనిలో చెబుతున్నాడు. ఏమిటంటే సంప్రసాద, ఇక్కడ ఏషాప, దీన్ని ఇంకా ముందు కూడా సంప్రసాద వచ్చినట్టుంది, వస్తున్న సంప్రసాద. సరే, సంప్రసాద అథ ఏష సంప్రసాద అస్మాత్ శరీరా సముద్ధాయ. సంప్రసాద బ్రహ్మము అస్మాత్ శరీరాత్, మన శరీరము నుండి సముద్ధాయ లేచి పరంజ్యోతి ఉపసంపద్య స్వేన రూపేణ, పరంజ్యోతి వలె ఉపసంపద్య పొంది స్వేన రూపేణ తన యొక్క సొంత రూపముతో అభిసంపద్యతే ఏష ఆత్మేతి హోవాచ. ఈ జీవాత్మ శరీరమును విడిచి పరంజ్యోతిని సంప్రసాద్య, ఇక్కడ సంప్రసాద్య అనే మాటను జీవాత్మ జీవుడి కిందనే చెప్తున్నాడు. ఇక్కడ బ్రహ్మము కాదు. జీవాత్మ శరీరమును విడిచి పరంజ్యోతిని పొంది, పరంజ్యోతి అంటే బ్రహ్మమును పొంది తన రూపముతో, తన అసలైన రూపం, జీవాత్మలో ఉన్నటువంటి ఆత్మ జీవ పోయింది, తన ఆత్మయే పరమాత్మ రూపముతో ప్రకాశిస్తుంది, దీనిని ఆత్మ అంటారు అని చెప్పినాడు. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి అనేటువంటి ఒక లక్షణం చెబుతున్నాడు దీనికి. ఆత్మ అనే దానికి ఏమిటంటే అధ ఏష సంప్రసాద, ఏష సంప్రసాద జీవుడు, ఈ జీవుడు అస్మాత్ మన యొక్క శరీరము నుండి సముద్ధాయ లేచి పరంజ్యోతి బ్రహ్మమును ఉపసంపద్య పొంది స్వేన తన యొక్క రూపేణ రూపము చేత అభిసంపద్యతే ప్రకాశిస్తున్నాడు. ఆయన ఏమంటారు అంటే ఏష సంప్రసాద ఆత్మ ఇది, ఆత్మ అని అంటారు అని హోవాచ పలికెను అని ఇందులో చెబుతున్నారు అన్నమాట. ఇది యాజ్ఞవల్కుడు చెప్పినటువంటిది. ఇది అది మన శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఎప్పుడు చేసేది, ఈ శరీరం నుండి లేచిపోతున్నాడంటే చివరి క్షణాల్లో అని అర్థం అనమాట. అది లేచి చివరికి దానిలో కలిసిపోతున్నాడు పరమాత్మ. అంటే అర్థం ఏంటంటే మోక్షం పొందేటువంటి వాడు ఎలా ఉంటాడు అని అర్థం. అది ఆ మోక్షం పొందేటప్పుడు ఆత్మ సాక్షాత్కారం అని ఈ విధంగా ఆత్మను గురించి చెప్పాడు. ఇది మనకు ఇతర పరామర్శాత్, ఇతర ఉపనిషత్తులలో ఉన్నటువంటి వాక్యములను అనుసరించి అని అర్థం. అక్కడ ప్రజాపతి బ్రహ్మదేవుడు చెప్పాడు ఆత్మ అంటే ఇదిరా అని చెప్పేశాడు. ఆత్మ అంటే ఇదని చెప్పి దానికి వివరం కూడా చెప్పేసేసాడు. ఆత్మ అంటే ఇది అని అర్థం. రాక్షసులు ఏమిటంటే ఆ చూసిన బొమ్మనే ఆత్మానని, తన యొక్క శరీరాన్ని ఆత్మ అని అనుకున్నారు. మన కంటిలో కనుక ఏష అక్షిణి పురుష, మన కంటిలో పడుతున్నాడే పురుషుడు, ఆ పురుషుడు బ్రహ్మము అని చెప్పాడు. ఆ బ్రహ్మము అనేటువంటి దాన్ని మన కంటిలో పడుతున్నటువంటి బ్రహ్మం ఉన్నాడే, ఆ బ్రహ్మం అంటే ఏంటో కూడా చెప్పాడు. మనకు ఉదాహరణగా కొన్ని ఆదిత్యుడిని చూస్తున్నాం, కంటిలో పడుతుంటాడు ఆదిత్యుడు. ఆదిత్యుడిని ఏమనుకుంటున్నాం అని అంటే బ్రహ్మము, ఆదిత్యో బ్రహ్మ అని అనుకుంటున్నాం. ఇది కంటిలో ఉన్నటువంటి ఏష అక్షిణి పురుష అని ఈ విధంగా చెబుతూ ఇందులో ఇంకా ఏమిటంటే పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలు జీవాత్మకు లేవు అని చెబుతున్నాడు. అది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకొని, దహరాకాశం అంటే సూక్ష్మమైన ఆకాశము, అణువంత ఆకాశము మన శరీరంలో ఉన్నది, ఆకాశమే బ్రహ్మము అని చెబుతున్నాడు. ఇక్కడ అది రెండు విషయాలు, గతి శబ్దము దహర శబ్దం ద్వారా గతి శబ్దాభ్యాం అని చెప్పి ఇతర పరామర్శాత్ అనేటువంటి సూత్రం వలన ఇతరమైనటువంటి ఉపనిషత్తు ఇంకా ఉపనిషత్తు వచనముల వలన కూడా ఆత్మ అంటే ఇది అని చెప్పాడు.
ఆత్మ అంటే ఇది సముద్ధాయ సంప్రదాయ ఏష శరీరాత్ శరీరం నుండి సముద్ధాయ లేచి ఆ లేచి ఎక్కడికి వెళ్తుంటాడు? ఆ బ్రహ్మానికి వెళ్ళటానికి ఆ వెళ్ళి కలిసేటప్పుడు తన యొక్క జీవ అనేటువంటి దానిని వదిలివేసేసి ఇక మిగిలినటువంటి ఆత్మ ఉన్నదే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అని చెప్పేశాడు. ఆ లీనమవుతున్నదే అదే ఆత్మ అనగా ఇప్పుడు ఇద్దరూ ఒకటే అని అర్థం. ఇద్దరూ ఒకటే అని అర్థం. ఇప్పుడు అంటే రెండు పక్షులు ఉన్నాయి. ఆ రెండు పక్షులు మరి ఒక పక్షి తింటూ ఉన్నది, ఒక పక్షి తింటలేదు, ఒక పక్షి తింటలేదు. సుపర్ణ సయుజ సఖాయ దానిలో చెప్పాం కదా. ఆ తిననటువంటి పక్షి ఏమిటంటే పరమాత్మ, ఇదేమో జీవాత్మ. ఇది తింటున్నటువంటి పక్షి జీవాత్మ తింటున్నది. ఇది అది తిని తిని చాలా కాలానికి ఎప్పుడో వెనక్కి తిరిగి చూసింది. అరే నా వెంటనే వస్తున్నదే ఎల్లప్పుడూ ఈ పక్షి, నేను ఈ పక్షి సంగతి తెలుసుకోలేకపోయినానే, ఈ పక్షి సంగతి నేను తెలుసుకోలేకపోయినానే, తెలుసుకుంటాను అని అనుకొని ప్రయత్నం చేసి తెలుసుకున్నది. ఆ తెలుసుకోవాలంటే ఏమిటి? తిండి మానేయాలి. ఇప్పుడు ఎల్లప్పుడూ కుంభకర్ణుడిలాగా తింటున్నాడు అనుకోండి, వాడు కుంభకర్ణుడిలాగా తింటున్నాడు అంటే కుంభకర్ణుడిలాగా నిద్రపోతుంటాడు వాడు. అటువంటి వాడు బ్రహ్మాన్ని ఏం తెలుసుకుంటాడు? ఎప్పుడు తింటాం, వాడు నిద్రపోవటం. ఇది వాడికేం బ్రహ్మం తెలుస్తుంది? అట్లనే నేను ఎప్పుడు తింటున్నా, ఎప్పుడు ప్రతి జన్మలోనూ ఈ జీవుడు ఏంటి తింటమే పని, రెండో పని లేదు. ఏమి తింటున్నాడు అంటే కర్మఫలాలు. ఆ కర్మఫలాలు ఏంటి? దుష్కృతావు అనగా పుణ్యపాపములు అనేటువంటి ఈ ఫలాలను తింటున్నాను. ఈ తింటూ ఏం చేస్తున్నాను? పుణ్యములైతే సుఖాలు అనుభవిస్తున్నాను, దుష్కృతములైతే కష్టాలు అనుభవిస్తున్నాను. ఇది ఏమిటనేటువంటిది ఇంతవరకు నాకు పరామర్శ లేదు. ఇప్పుడు పరామర్శ కలిగింది. నా వెంటనే ఉన్నాడు ఒక ఆయన, కాబట్టి ఆయన గురించి తెలుసుకుంటాను అని ఆ జీవాత్మ ఆయన గురించి తెలుసుకున్నాడు. అప్పుడు ఈ సూత్రం ఉన్నదే, ఈ మంత్రం ఉన్నదే, ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతి రూపసంపద్య స్వేన రూపేణ అభిసంపద్యతే ఏష ఆత్మ. అప్పుడు తెలుసుకున్నాడు అనమాట. ఓహో ఇదా సంగతి అని తెలుసుకొని ఆ జీవ అనేటువంటిది అనేది పూర్తిగా నశించిన తర్వాతనే ఆ ఆత్మ పరమాత్మ అయినాడు. చివరికి మిగిలింది ఒక్క పక్షే మిగిలింది. ఆ ఒక్క పక్షే ఆ పరమాత్మ ఏకం సత్ అట్లా అని. ఈ విధంగా మనకు 81 వరకు చెప్పి 82లో చెబుతున్నాడు. ఉత్తరాచ్ఛేదావిర్భూత స్వరూపమస్తు, ఉత్తరాచ్ఛేదావిర్భూత స్వరూపమస్తు. ఉత్తరాత్ చేతి ప్రజాపతి పలికిన తరువాతి వాక్యములు బట్టి కూడా జీవుడు అనినచో సరికాదు. ఏమండి జీవుడు అని అంటామండి, మీరేమంటున్నారంటే ఆ సముద్ధాయ లేచి, ఈ శరీరంలో నుంచి లేచి, ఏష శరీరంలో నుంచి లేచి అభిసంపద్యతే ఆ పరమాత్మలో వెళ్ళిపోతున్నాడు అని అంటున్నారే. అక్కడ మేమేమనుకుంటున్నామంటే జీవుడు అనినచో సరైనది కాదు అని అంటున్నాడు. అప్పుడు జీవుడు అంటే సరైనది కాదు. ఆవిర్భూత స్వరూప జీవాత్మ స్వస్వరూపంలో ఉండే ముక్తాత్మ. అప్పటిదాకా జీవాత్మ పరమాత్మ కాదండి అని చెబుతున్నాడు. ఆ జీవాత్మ స్వస్వరూపములో తన రూపములో ఉండి ముక్త ఆత్మ అంటే మోక్షమును పొందే, మోక్షము కొరకు పొందే ఆత్మ అని చెబుతున్నాడు. అంటే ఎప్పుడు మోక్షము ఎప్పుడైతే లీనమైపోతుందో, పరమాత్మలో ఏకమైపోతుందో అప్పుడు మోక్షం. అప్పటిదాకా జీవాత్మ ఆయన మోక్షం కోసం ఉండేటువంటి ఆత్మ అనగా ఆ ఆత్మలో కలిసిపోయేటప్పుడే ఈ జీవుడు పరమాత్మ అని అర్థం అన్నమాట. అప్పటిదాకా కాదు అనే విషయం ఇక్కడ చెబుతున్నాడు. అప్పటిదాకా స్వరూపము, అప్పటిదాకా జీవాత్మతోటే ఉంటాడు అని చెబుతున్నాడు.
అందుకనే ప్రజాపతి ఏం చెప్పాడనంటే అక్కడ లోపల ప్రవేశించేదాకా జీవాత్మయేనంటే జీవుడేనండి అని అన్నాడు. అట్లా అనమాట. ఆ విషయమే ఇక్కడ మళ్ళీ చెబుతున్నాడు అనమాట. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి కథ మనం చెప్పుకున్నాం. ఇంద్రుడు విరోచనుడు వీళ్ళ కథ చెప్పుకున్నాం. వీళ్ళు ఆత్మతత్వం చెప్పమని వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెబితే అప్పుడు బ్రహ్మదేవుని ఆత్మను గురించి చెప్పాడు. ఏమిటంటే అపహత పాత్మ, ఆ బ్రహ్మమునకు ఉన్న లక్షణాలు అపహత పాత్మ, పాపములు లేనివాడు ఒకటి. తర్వాత ఏష అక్షిణి పురుష దృశ్యతే ఏష ఆత్మ. అక్షిణి కన్ను, ఈ కంటిలో చూచుచున్నటువంటి ప్రతిబింబమే ఆత్మ. ప్రతిబింబము, నువ్వు ప్రతిబింబాన్ని చూస్తున్నావు. బింబము అంటే అసలు అర్థము అద్దం అని అర్థం. ప్రతిబింబము అని అంటే నీ యొక్క అద్దంలో నీ యొక్క ప్రతిబింబం నీ కళ్ళల్లో పడుతూ ఉన్నది అని అర్థం. అది ఏమిటి అంటే ఆత్మ అని చెప్పాడు. ఆ ప్రతిబింబమే పురుషుడు ఆత్మ అని చెప్పాడు. అనేటప్పటికీ ఈ రాక్షసరాజు వెంటనే ఈ శరీరమే కదా అని అనుకున్నాడు. అని అనుకొని వెళ్ళిపోయినాడు. నాకు అర్థమైంది. తర్వాత ప్రజాపతి దగ్గర ఇంద్రుడి దగ్గర కూర్చున్నాడు. ఆయనకి ఆ తర్వాత ఏం చెప్పాడు? జీవుడిని గురించి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్థలలో క్రమంగా ఉపదేశించాడు. ఈ అవస్థలలో జీవుడు ఎలా ఉంటాడో అని అన్నీ చెప్పుకుంటూ వచ్చేసాడు. ఆ దీనిలో జీవుడు ఎలా ఉంటాడు ఏమిటి? 3 అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటిది 3 అవస్థలు. ఈ 3 అవస్థల్లో సుషుప్తి అవస్థ ఉన్నదే ఇది గాఢమైన నిద్ర. ఈ గాఢమైన నిద్రలో అసలు ఏమీ తెలియదు. అసలు ఆ గాఢమైన నిద్రలో కూడా వాడికి ఏం తెలియదు. అంటే నేను సుఖం అనుభవిస్తున్నాను, పోనీ నిద్రపోతున్నాను అనే అది కూడా తెలియదు వాడికి. గాఢమైన నిద్రలో అది కూడా ఏమీ తెలియదు వాడికి. గాఢమైన నిద్రలో వాడు నిద్ర నుంచి లేచిన తర్వాత నేను నిద్రపోయినాను అనుకుంటాడు. అప్పటిదాకా ఆత్మ పనిచేస్తూనే ఉన్నది లోపల. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. చివరి తురీయ అవస్థలో ఆ బ్రహ్మం ఉన్నాడు అనే విషయం తెలుసు. తురీయ అంటే చివర. ఈ 4 మాటల్ని ఆధారంగా చేసుకొని లలిత రహస్య సహస్రనామాల్లో 4 నామాలు ఉన్నాయి అక్కడ. ఈ 4 నామాలలో ఒక్కొక్క నామంలో ఆ ఆత్మ ఏ నామంతో ఉన్నాడో కూడా చెప్పారు. అంటే జాగ్రత్త అవస్థలో ఏ పేరుతోటి ఉంటాడు, తురీయ అవస్థలో ఏ పేరుతోటి ఉంటాడని కూడా అక్కడ మనం వివరం దానిలో రాసిన దాంట్లో ఉన్నది. ఇట్లా అంతా ఉపదేశించాడు బ్రహ్మదేవుడు ఇంద్రుడికి. చివరికి జీవుడు ముక్తావస్థలో పరమాత్మను పొంది స్వస్వరూపములో ఉంటాడు. చివరికి లాస్ట్లో తురీయావస్థలో. అది తురీయ అంటేనే లాస్ట్. ఆ లాస్ట్లో అప్పుడు పరమాత్మలో లీనమవుతుంటాడు, మోక్షాన్ని పొందుతుంటాడు తురీయావస్థలో. అప్పటిదాకా ఈ జీవుణ్ణి ముక్తావస్థలో ఉంటాడు ఈ జీవుడు. ముక్తిని పొందే అవస్థతోటే ఉంటాడు అని చెప్పాడు. అనగా తన స్వస్వరూపంతో ఉంటాడు అని చెప్పి ఇందులో పరమాత్మ స్వాభావిక ధర్మాలు ఏమిటి? ఒకటి అపహత పాప్మ, పాపరాహిత్యుడు, సత్య సంకల్ప, సత్య కామ, ఇవి జీవునికి లక్షణాలు లేవు. కాబట్టి దహర శబ్దము పరబ్రహ్మ వాచకమే కానీ జీవాత్మ వాచకం కాదు. అది చెబుతున్నాడు. ఇక్కడ వీడు ఎక్కడ పట్టుకున్నాడంటే అసలు ఈ మాట పూర్వపక్షం అందులో ప్రజాహ గచ్చంతి అన్నాడు, అక్కడి నుంచి పట్టుకున్నాడు. ప్రజాహ ఈ ప్రజలందరూ గచ్చంతి వెళుతున్నారు. ప్రజలు అంటే అర్థం జీవులు అని అర్థం. అని జీవులందరూ ఎక్కడికి వెళుతున్నారయ్యా అని అంటే బ్రహ్మానికి వెళుతున్నారు అనేటువంటి మాట పట్టుకున్నాడు. అంత క్రితం మనకు ఉన్నటువంటి మా దీనిలో ఈ ప్రజలందరూ అక్కడికి పోతున్నారు. ఇమా సర్వా ప్రజా అహరహ గచ్చంతి ఏష ఏతం బ్రహ్మలోకం. అది
ఈ ప్రజలందరూ బ్రహ్మలోకంలోకి వెళుతున్నారు, కానీ బ్రహ్మాన్ని నా విందతి పొందలేకపోతున్నారు. బ్రహ్మలోకంలోకి వెళుతున్నారు అనేటప్పటికీ ఇమాహ ప్రజాహ ఈ ప్రజలందరూ కూడా, అనగా జీవులు అంటున్నారే వీళ్ళందరూ బ్రహ్మమేను అని అంటాడు ఈయన. అది అక్కడ పట్టుకున్నాడు. కాదయ్యా, అందుకు పోలిక చెప్పాడు. నిధి ఉన్నది, ఆ నిధి చుట్టూ తిరుగుతున్నా, నిధి దగ్గరికి పోయినారు, ఆ నిధి భూమిలో ఉంది, తొవి తీసుకుందాము అనేటువంటి జ్ఞానం లేదు. అక్కడ దాకా పోతున్నారు, రౌండ్లు వేస్తున్నారు, గిర్రను మళ్ళీ వెనక తిరిగి వస్తున్నారు. అరే మనకు నిధి దొరకలేదురా అని. ఆ నిధి అంటే నువ్వు నిధి దగ్గరికే పోయింది, ఆ బ్రహ్మం దగ్గరికే పోయినావు నువ్వు. కానీ బ్రహ్మం దగ్గరికి పోయి బ్రహ్మాన్ని తెలుసుకోలేక వెనక్కి తిరిగి వచ్చేస్తున్నావు. ఆ వెనక్కి తిరిగి వస్తున్నావే వాడు జీవాత్మ. నువ్వు వెళ్ళడం బ్రహ్మం దాకా పోయినావు, కానీ ఆయనకి రిటర్న్ అయ్యి వచ్చేస్తున్నావు, ఆత్మ సాక్షాత్కారం కలగలేదు. అట్లా చెప్తూ ఇక దీనిలో విశేషం ఏమిటంటే ఈ 3 అవస్థలలో కూడా జీవుని యొక్క లక్షణం చెప్పాడు. చివరికి తురీయావస్థలో ఆ బ్రహ్మంలో మోక్షాన్ని పొందుతాడు, తురీయావస్థ అని చెప్తూ ఇందులో దహర శబ్దం అనేటువంటి పరబ్రహ్మమే కానీ జీవాత్మ కాదు అని చెప్పాడు. కాబట్టి మనకు 3 అవస్థలలో జాగ్రత్త అవస్థలో బాగా తిరుగుతూ ఉంటుంటాం. అసలు జాగ్రత్త అవస్థలో మనం అసలు పనిచేసేవి ఏమిటి? ఇంద్రియాలు పనిచేస్తుంటాయి. ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తుంటేనే జాగ్రత్త అవస్థ సరిగ్గా నడుస్తుంటుంది. ఇంద్రియాలు సరిగ్గా పనిచేస్తుంటేనే కారు నడుపుతాం. చెవులు సరిగ్గా పనిచేయలేదనుకో గోయిందా ఇంతే సంగతులు, వెనక వచ్చేయడం హారలేదు కనపడదు. కళ్ళు సరిగ్గా పనిచేయటం లేదనుకోండి అసలు పోతుంది ఖాళీ. కళ్ళు చెవులు సరిగ్గా పనిచేయాలి, 100% పనిచేయాలి. అంటే అర్థం ఏంటి? జాగ్రత్త అవస్థలో అంత ఇదిగా ఉండాలి. ఆ పనిచేస్తున్నాయి అని అంటే ఎదురుగా చూస్తున్నాం అంతా. ఆ చూస్తున్నది అంతా ఏమిటంటే వాటిల్లో బ్రహ్మం ఉన్నాడని సంగతి తెలుసుకో. ఆ బ్రహ్మం ఉన్నాడని సంగతి తెలుసు. కాబట్టి ఈ కంటిలో ప్రతిబింబం పడుతుంటాయి. ఆ ప్రతిబింబం పడుతుంటే ఆ ప్రతిబింబంలో ఏమున్నాయి అని అంటే బ్రహ్మం ఉన్నది అని తెలుసుకో. ఆ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి చూసేస్తుంటారు. ఆ చూసొచ్చా వెంకటేశ్వర స్వామిని, ఆయనలో ఏమున్నాడు? వెంకటేశ్వర స్వామి అంటారు. కారే బ్రహ్మంరా, బ్రహ్మము అనేకమైనటువంటి రూపాల్లో ఉంటాడు అని ఈ ఉపనిషత్తు చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి బ్రహ్మాన్ని దర్శించేది మనకు కన్ను. ఏష అక్షిణి పురుష అని ఈ జాగ్రత్త అవస్థలో అలా తెలుసుకుంటాడు. స్వప్నావస్థలో ఆ జాగ్రత్త అవస్థలో చూసినటువంటివి మనన చేసుకున్నటువంటివి అవి స్వప్నంలో వస్తాయి. స్వప్నం అంటే కళ. అదే మనకు సుందరకాండలో 27వ సర్గ త్రిజటా స్వప్నం. ఆ త్రిజట బయట ప్రపంచం అంతా చూసుకున్నది, మంచి ఏమిటో అదంతా రాముని గురించి అంతా తెలుసుకున్నది, మనన చేసుకున్నది. రావణాసురుడు అంటే రాక్షసులు అంటే ఏమిటో అర్థం చేసుకున్నది. ఈ మంచి చెడు రెండు అర్థం చేసుకున్నది. ఇక్కడే మనకు బ్రహ్మరంధ్రం దగ్గర ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఉంటారు. ఆ దేవతలు రాక్షసులు ఇద్దరిని అర్థం చేసుకున్నది. ఆ అర్థం చేసుకొని రాక్షసులు ఇటువంటి వారు, దేవతలు ఇటువంటి వాళ్ళని అర్థం చేసుకున్నది. ఆ మనన చేసుకుంటూ ఉన్నది. ఆమెకు స్వప్నం వచ్చింది ఒకరోజు. ఆ స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో రాముడు విష్ణుమూర్తి అని తెలుసుకున్నది, ధర్మమూర్తి అని తెలుసుకున్నది. ఆ రాక్షసులు ఉన్నారే రావణాసురుడు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో పోవడం ఇదంతా ఆమె కళ్ళారా చూసినట్టుగా, స్వప్నంలో అంతా చూసినట్టుగా చూసేసింది. స్వప్నంలో మొత్తం ఒక పెద్ద సినిమా చూసేసింది. అది చూసినటువంటి విషయాన్ని వాగ్ రూపంలో చెప్పేసింది. తన తోటి పక్కన ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారా, సీతాదేవిని కాపలా కాస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్పేసింది. సీతాదేవి అంటే ఎవరో కాదురా, లక్ష్మీదేవి, మీ ఇష్టం, జాగ్రత్త, మీరందరూ చాలా కష్టాలు పడతారు, మీ ఇష్టం అనేటప్పటికీ వీళ్ళు పోయి నమస్కారాలు చేశారు అమ్మవారికి. ఈ స్వప్నావస్థ, అది స్వప్నావస్థ అంటే. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి విషయాల్ని మనన చేసుకున్న వాళ్ళు లేదా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా స్వప్నావస్థలో వస్తుంటాయి. కొద్దిగా తేడాలతో వస్తుంటాయి. సరే, ఆ స్వప్నావస్థలో చూసుకో సాక్షాత్తుగా వాడు సముద్రంలో మునిగినట్టే వస్తుంది,
గంగానదిలో మునిగినట్టే వస్తుంది, ఆకాశంలో ఫ్లైట్లో పోతున్నట్టే ఉంటుంది. అవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ ఆ ఆకాశము, హృదయాకాశం చూసుకోండి ఎంత పెద్దదో. ఆ హృదయాకాశం ఎంత పెద్దదో చూడు స్వప్నావస్థలో. ఇంకా ఎంతో చోటు ఉంది. ఇంకా ఇక చెప్పలేని పనులు వాడు పరిగెత్తుతుంటాడు, రన్నింగ్ రేస్ కూడా చేస్తుంటాడు, క్రికెట్ కూడా ఆడుతుంటాడు, ఇంత పనులు చేస్తుంటాడు. ఇది స్వప్నావస్థలో ఇంత. ఇదంతా జాగ్రత్త అవస్థలో చూసాం. ఇక సుషుప్తి అవస్థలోకి వస్తే అసలు ఏముండదు. వాడు నిద్రపోతున్నట్టుగా కూడా వాడికి ఏం తెలియదు. వాడికి నిద్రపోతున్నానే తెలీదు, అవి తెలీదు, ఇవి తెలీదు, ఏమీ లేదు. వాడు 6 గంటలు 7 గంటల కుంభకర్ణుడు నిద్ర అయిపోయింది, లేచాడు, బాగా నిద్రపోయినా అని అనుకుంటాడు అంతే. ఆ నిద్రలో ఏమొచ్చిందిరా? కలలు లేవు, గిలలు ఏం లేవు. అది అంటే అప్పుడేం సుషుప్తి అవస్థలో ఈ ఆత్మ పరమాత్మలో లీనమయ్యి మళ్ళీ రిటర్న్ వస్తున్నది అని చెప్తారు. అది వీళ్ళు లేచేటప్పటికి మళ్ళీ జీవాత్మ అది. అంటే దానిలో లీనమైనప్పుడు అంతా ఏముంటుంది? ఏమీ లేదు, శూన్యం అంతా. అది ఇక్కడ చెప్పేది జాగ్రత్త అవస్థ, ఇది సుషుప్తి అవస్థ. సుషుప్తి అని ఈ విధంగా అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక 83వ సూత్రంలో అన్యార్థశ్చ పరామర్శ, అన్యార్థశ్చ పరామర్శ, అన్యః అర్థః చ. ఇక్కడ ఏం చెబుతున్నాడు? మరో ప్రయోజనాన్ని ఆశించి కూడా, అనగా ఏమిటి? సంప్రసాద, సంప్రసాద ప్రయోజనాన్ని ఆశించి కూడా. ఇక్కడ మనం సంప్రసాద అంటే ఇందాక జీవుడని చెప్పుకున్నాం, ఇక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు. సంప్రసాద అని అంటే బ్రహ్మవేత్త. అంటే జీవుడు అక్కడ దాకా పోయినాడు ఇదని చెప్పుకున్నాం, ఇక్కడ బ్రహ్మవేత్త అని. అట్లయితే ఆ బ్రహ్మవేత్త మరో ప్రయోజనాన్ని ఆశించి కూడా పరామర్శ, ఈ దహర ప్రకరణంలో సంప్రసాద శబ్దం జీవాత్మను సూచిస్తున్నది. ఇక్కడ విశేషం ఇంకోటి ఏం చెబుతున్నాడంటే, పరామర్శ, పరామర్శ ఈ దహర ప్రకరణంలో పరామర్శించి చూస్తే ఈ సంప్రసాద శబ్దము జీవాత్మను సూచించుతున్నది. సంప్రసాద అంటే ఇందా జీవుడు అని చెప్పుకున్నాం కదా, లేకపోతే బ్రహ్మవేత్త. ఈయన బ్రహ్మవేత్త అండి. ఈ బ్రహ్మవేత్త ఎప్పుడు మోక్షాన్ని పొందేది? బ్రహ్మవేత్త శరీరం వదిలేసేసి ఆ బ్రహ్మంలో కలిసిపోయినప్పుడు కదా. సముద్ధాయ అని చెప్పాడు, అస్మా శరీరాత్ సముద్ధాయ అని చెప్పాడు. ఈ శరీరము నుండి లేచి ఈ సంప్రసాద అభిసంపద్యతే, ఆ బ్రహ్మములో సంపద్యతే, కలిసిపోయినప్పుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ సంప్రసాద అనేటువంటి మాట జీవాత్మ అని అర్థం అండి అని చెప్తున్నాడు. అప్పటిదాకా జీవాత్మే సంప్రసాద అనగా బ్రహ్మవేత్త. బ్రహ్మవేత్తలు మనం చూస్తూనే ఉన్నాం. బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు జీవాత్మలే అని చెబుతూ ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే, ప్రజాపతి ఉపదేశం క్రమంగా జీవుడు 3 అవస్థలని చెప్పాడు. ఇప్పుడు చెప్పుకున్న జీవుని యొక్క 3 అవస్థలు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇది జీవుని యొక్క పరామర్శ. జీవుడిని పరామర్శ చేస్తే 3 అవస్థల్లో ఇట్లా ఉన్నాడు అని అర్థం. పరామర్శ, పరామర్శ అంటే 3 అవస్థలలో జీవుని విధానం అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది జీవుని దీనిని ఎందుకు చెప్పవలసి వచ్చినది అనే ప్రశ్నకు సమాధానంగా ఈ పుస్తకంలో చెప్పాడు. మరొక ప్రయోజనము ఏమిటో ప్రయోజనం చెబుతున్నాడు. దీనిలో అన్యార్థశ్చ పరామర్శ, పరామర్శ చేసినందువలన, జీవుల్ని పరామర్శ చేసినందువలన మరొక ప్రయోజనం కలుగుతున్నదండి. ఆ విషయం తెలుసుకుందాము అని చెబుతున్నాడు. ఆయన ఆ ప్రజాపతి ఇంద్రుడికి 3 అవస్థలు చెప్పాడు. ఆ 3 అవస్థల వల్ల ప్రయోజనం ఏమిటి అని మాట వేశారు. ప్రశ్న వేసుకొని చెబుతున్నాడు. జీవుడు జాగ్రత్త అవస్థలో ఇంద్రియాన్ని తన వశంలో ఉంచుకుంటాడు. ఇది మనకు తెలిసిందే.
ఇంద్రియాలను తన వశంలో ఉంచుకుంటేనే వాడిని బండి నడపగలుగుతాడు. ఇంద్రియాలను తన వశంలోనే ఉంచుకోవాలి. అసలు మనస్సు అన్నిటికన్నా ఇంద్రియాలకి హెడ్. మనస్సు ఏదో రకంగా ఆలోచన చేసుకుంటూ స్టీరింగ్ పట్టుకొని అటు ఇటు అంటే తీసుకెళ్ళి చెట్టుకు పెట్టేస్తాడు. అందుకని ఇంద్రియాలు ఆ మనస్సుకి టచ్ అయి ఉండాలి. ఆ మనస్సు లక్ష్యం మీద టచ్ అయి ఉండాలి. లక్ష్యము, ఏకాగ్రత, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ రూట్ ఎట్లనో ఏమిటో ఈ విషయం మీదనే ఏకాగ్రత. అది ఆ ఏకాగ్రత ఉంచుకోవాలి జాగ్రత్త అవస్థలో. జాగ్రత్త అవస్థలో ఏకాగ్రత లేకుండా భిన్న భిన్నంగా ఆలోచనలతో ఉంటే ఆ బండి పడిపోతుంది. ఆ జాగ్రత్త అవస్థలో కలిగిన అనుభూతులను స్వప్నంలో అనుభవిస్తుంటాడు. అది ఇందాక మనం త్రిటా స్వప్నం చెప్పుకున్నాం. అదనమాట. అట్లా అలానే సుషుప్తిలో జీవుడు సూక్ష్మ శరీరం నుండి కూడా బయటపడి పరమాత్మను శరణుజొచ్చి తిరిగి మరలా తన యథాస్థానంలో చేరుకుంటాడు. సుషుప్తిలో అంటే బాగా నిద్రపోతున్నాడు వాడు, గాఢ నిద్ర. అప్పుడు ఈ జీవుడు సూక్ష్మ శరీరము నుండి కూడా బయటపడి పరమాత్మను శరణుజొచ్చి తిరిగి మరలా తన యథాస్థానంలోకి వచ్చి కూర్చుంటాడు. పరమాత్మలో కలిసిపోతున్నాడు. మరలా రిటర్న్ అయ్యి వస్తున్నాడు. రిటర్న్ అయ్యి వస్తున్నాడంటే శరీరంలో ఉండాలిగా వాడి ఇల్లు, అక్కడికి వచ్చి చేరుతున్నాడు. వాడికి టైం ఉంది, ఆయుర్దాయం ఉంది. మరి ఏమైనా మంచి నిద్రపోయినాను, సుషుప్తి నిద్రపోయినాను అని అంటాడు. మరి సుషుప్తిలో ఎవరిని దర్శనం చేసుకున్నావురా అని అంటే నాకేం కనపడలేదు అంటాడు. ఎందుకు? రిటర్న్ అయ్యి వచ్చాడుగా మరి ఈ లోకానికి. ఈ లోకాన్ని రిటర్న్ అయ్యి వచ్చినప్పుడు ఇంకేం కనపడుతుంది? ఇంకేం కనపడదు ఈ లోకానికి రిటర్న్ అయ్యి వచ్చిన తర్వాత. అందువలన జాగ్రత్త అవస్థలో ఏది ఆలోచిస్తే అది. అదే మనకు గ్రంథాలలో తిక్కన మహాకవి గారు అప్పుడు శివకేశ భేదంతో, అప్పుడు మన తెలుగుదేశం అంతా, మన ఈ దక్షిణ దేశం అంతా కూడా శివకేశ భేదంతో, శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనేటువంటి భేదాలతోటి పుస్తకాలు రచించటం, అలానే రాజులు, అలానే ఉదాహరణకి కంచిలో శివకంచి విష్ణు కంచి అనే ప్రత్యేకమైనటువంటి భేదాలతో ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి కాలంలో ఆయన బ్రహ్మమును గురించి ఆలోచించాడు. ఆ బ్రహ్మమును గురించి వేదంలో ఏం చెప్పాడు బ్రహ్మమును గురించి అంటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఇంద్రం యమం వరుణం అగ్నిం, ఇవంతా తెలుసు ఆయనకి. కాబట్టి శివకేశవ అభేదము అనేటువంటి ఆయన మనన చేసుకుంటూ ఉన్నాడు. ఈ మనన చేసుకుంటున్నటువంటి విషయము ఆయనకి స్వప్నంలో వచ్చింది. ఆ స్వప్నంలో ఎలా వచ్చిందయ్యా అంటే, స్వప్నంలో భగవంతుడు కనపడ్డాడు. ఏ రూపంతో కనపడ్డాడయ్యా అని అంటే, సగము విష్ణువు సగము శివుడు, శివకేశవ ఒకటే రూపం. రూపం ఒకటే, సగం శివుడు సగం విష్ణువు. ఆ దేవుడికి పేరు పెట్టాడు. రాత్రి కలలోకి వచ్చింది నాకు అని ఉదయం చెప్పేశాడు. కలలో నాకు కనపడ్డాడయ్యా దేవుడు, ఆయన హరిహరనాథుడు అని పేరు పెట్టాడు. ఆయన హరిహరనాథుడు. రూపం ఒకటే, సగం విష్ణు సగం అంటే ఏకం సత్ అని పేరు పెట్టి హరిహరనాథుడు అని పేరు పెట్టి తాను రచించినటువంటి భారతాన్ని ఆ దేవుడికి అంకితం చేశాడు. హరిహరనాథుడు. ఇక్కడ హరిహరనాథుడు అని అంటే శివకేశవ అభేదము అని అర్థం. భగవంతుడు ఒకడే అనేటువంటి విషయం అప్పుడు తిక్కన గారు లోకానికి చెప్పేశాడు. అప్పటి నుంచి అభేద దృష్టి అనేటువంటిది అనమాట ఉన్నది. అంటే అభేదం అంటే ఒకటే, భేద దృష్టి పోయి అభేద దృష్టి వచ్చింది. అలా మార్పు చేశాడు. సంఘాన్ని ఆయన ఉద్ధరించాడు. సంఘాన్ని ఉద్ధరించాడు తిక్కన మహాకవి గారు. అప్పటి నుంచి ఈ శివకేశవ అభేదంతో చాలామంది అలానే ఉన్నారు. అట్లా క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఈ అద్వైత మతం అభివృద్ధి చెందుతూ అందరికీ తెలుస్తూ ఉన్నది అప్పుడు అనమాట. అట్లా అంటే ఏమిటి విశేషం? ఒక మహానుభావుడికి ఒక స్వప్నం వచ్చిందంటే అది సంఘాన్ని ఎంతటి ఉత్తేజపరిచిందో చూడండి. అది ఆ స్వప్నంలో కనపడినటువంటి ఆ రూపము ఆ పరమాత్మ, అది ఒక విశేషం అనమాట.
ఇక మామూలు జాగ్రత్త అవస్థ శరీరం ఉంటారే వీళ్ళందరూ కూడా నాకు కళ వచ్చిందిరా అని అంటాడు. ఏమిట్రా అని అంటే నేను క్రికెట్ ఆడాను మొత్తం నేనే గెలిచానని చెబుతాడు ఒకడు. సినిమా చూశానంటాడు. ఏదో రకరకాలు ఇవన్నీ. ఏదో భక్తులు ఉంటారు కదా, కొంతమంది భక్తులు వాళ్ళ మననం అంతా ఎప్పుడు ఉంటుందంటే కాశీ పోయి గంగలు ముడుగుదాం, అక్కడ ముడుగుదాం, ఇక్కడ ముడుగుదాం అని అనుకుంటుంటారు. అదేమి వాళ్ళకి ఎట్టా వస్తుందంటే గంగలు ముడిగినట్టుగా వస్తుంటుంది, కాశీ పోయినట్టు వస్తుంది. అంటే ఎవరికి ఏ విధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో రకరకాలు ఉంటాయి, అవి స్వప్నంలో వస్తుంటాయి. అట్లా ఈ విధంగా ఈ 3 అవస్థల గురించి చెప్పాడు. చివరి గాఢ నిద్రలో ఆ పరమాత్మను శరణు తెచ్చి మరలా తిరిగి తన యథాస్థానం, తన శరీరం, తన ఇల్లు అక్కడ చేరేసేసాడు. అదే ఇందులో భాగవతంలో కూడా ఇదే విషయం ఉన్నది. భాగవతం, సంస్కృత భాగవతంలో 3వ అధ్యాయం 912 సుషుప్తి అవస్థలో జీవాత్మ పరమాత్మతో ప్రారంభమైన సంబంధం కలిగి ఉంటాడు. సుషుప్తిలో, ఇదంతా సుషుప్తి. జీవుడు సుషుప్తి ఆది అవస్థల యందు పరమాత్మ అనుషక్తుండైన భూతాది. ఆ భాగవతంలో ఉన్న విషయాన్ని ఇక్కడ ఉన్నది అన్నమాట. ఆ జీవుడు సుషుప్తి ఆది అవస్థల యందు అంటే జాగ్రత్త స్వప్న అవస్థల యందు పరమాత్మ అనుషక్తుండై, పరమాత్మతోటి అనుషక్తమై ఉండి చివరికి భూతాది తత్వంబులు లీనంబులై ప్రకృతి యందు వాసనామాత్రము కలిగి అకార్య కారణంబులై ఉన్న సుషుప్తి నయనంబునం తాను నిస్తంద్రుండగు నితరంబు చేత కప్పంబడని వాడై పరమాత్మానుభవము చేయుచుండును అని ఆ విధంగా దానిలో ఉన్నది. చివరికి ఏమిటి అంటే ఆ జీవుడు వల్లే తిరిగి వస్తాడని ఈ విధంగా భాగవతంలో చెప్పినట్లుగా ఇక్కడ చెప్పారు. ఈ విధంగా జీవాత్మ అపగత పాపాత్మ గుణములు కలిగిన పరమాత్మ యొక్క ఉపాసన కోసమే ఇదంతా ఎందుకు చెప్పాడనంటే ఆ పరమాత్మ ఉపాసన కోసం చెప్పాడు. అనగా జీవాత్మ తన యొక్క ఆ జీవత్వాన్ని వదిలివేసేసి ఆ పరమాత్మలో లీనం కావాలి. అప్పటిదాకా ఈ జీవుడు ముక్తావస్థలోనే ఉంటాడు అని తేల్చి ఈ విధంగా చెబుతున్నాడు. ఇట్లా దీనికి మూలంగా ఆధారం ఏం చెబుతున్నాడంటే మన చాంద్రోగ్యంలో ఉన్నటువంటి ప్రజాపతి దగ్గరికి దేవతలు రాక్షసులు చేరారు. ఈ దేవతలు రాక్షసులు చేరి ఆత్మతత్వం తెలుసుకున్నారు. ఆత్మతత్వం తెలుసుకోవడంలో రాక్షసులు పొరపాటు పడ్డారు. అది చెబుతున్నాడు. రాక్షసులు ఆత్మయే, మన శరీరమే ఆత్మ అని తెలుసుకున్నారు. దేవతలు అట్లా కాదండి, మన ఆత్మ అంటే ఏమిటి అని అంటే ఏషాక్షిణీ పురుష దృశ్యతే. అక్కడి నుంచి వరుసగా 3 అవస్థలలో ఈ ఆత్మ ఎలా ఉన్నది అనేటువంటి విషయం తెలుసుకొని అప్పుడు ఇదంతా జీవాత్మ, ఆ జీవాత్మ ముక్తాత్మ. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మలో కలిసిపోతాడో అని చెప్పాడు. జీవాత్మ పరమాత్మలో ఎప్పుడు కలిసిపోతాడో అస్మాత్ శరీరాత్ సముద్ధాయ ఈ శరీరము నుండి సముద్ధాయ లేచి పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతిలో ఉపసంపద్య కలిసి స్వేన రూపేణ, అప్పుడు స్వేన తన సొంత రూపం. ఆ జీవాత్మ యొక్క సొంత రూపం ఏమిటి? పరమాత్మయే. ఆ పరమాత్మ రూపేణ అభిసంపద్యతే, అప్పుడు ఆయన ఆ రూపంతో ప్రకాశిస్తుంటాడు పరమాత్మ రూపంలో. అనగా జీవాత్మ ఎప్పుడు అంటే పరంజ్యోతి ఉపసంపద్యే అన్నాడు. పరంజ్యోతిలో చేరినప్పుడు స ఏష ఆత్మేతి హోవాచ. అది ఇక్కడ ఇటువంటి భావాల దగ్గర ద్వైత మతం వాళ్ళు పట్టుకుంటారు. ద్వైత మతం వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏమంటారంటే మరి ఇప్పటిదాకా మరి అస్మా శరీర సముద్ధాయ అని చెబుతున్నారు కదా, జీవాత్మ లేస్తున్నాడు, అప్పుడు లేచాడు, లేచి ఈ శరీరం నుంచి లేచి అక్కడికి పోయినాడు, ఉపసంపద్యాన్ని కూడా చెబుతున్నారు కదా, ఆ బ్రహ్మంలో కలిసిపోయినాడు అని చెబుతున్నాడు. కాబట్టి 2 ఉన్నట్టే కదా. కాబట్టి జీవాత్మ పరమాత్మ అనేటువంటి వాళ్ళు 2 ఉన్నారు కదా, జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినాడు అనేటువంటి విషయం చెబుతున్నారు కదా, అప్పుడు ఆత్మ అని చెబుతున్నారు కదా అని అంటారు వాళ్ళు. ఆ భావంతో చెబుతారు. మనకు అట్లనే కనబడుతుంటుంది. ఎందుకనంటే ద్వా సుపర్ణ సయుజ సఖాయ 2 పక్షులు అని చెప్పావు కదా, మరి నువ్వు 2 పక్షుల్లో ఒక పక్షి తింటులేదు, ఒక పక్షి తింటలేదు కదా, ఆ తింటున్న పక్షి జీవాత్మ అనే చెప్పావు కదా అని అన్నారు. కాబట్టి ద్వైత మతం అండి అన్నారు. అని అంటే సరే అన్నాం.
ద్వైత మధ్వాచార్యులు గారు చెప్పిన ద్వైత మతాన్ని దాన్ని అంగీకరిస్తాం. అద్వైత మతం చెప్పినటువంటి దాన్ని ఏం చెప్పారు అని అంటే, అయ్యా వీడు ఉన్నాడే, జీవాత్మ అనేటువంటి వాడు ఉన్నాడే, వాడు తింటుంటాడు, ఆ కర్మఫలాలను తింటుంటాడు, కానీ తన యొక్క స్వేన రూపం తెలుసుకోకుండా ఉన్నాడు. తన స్వరూపం తెలుసుకోకుండా ఉన్నాడు. తెలుసుకోకుండా ఉన్నంతకాలం వీడు తింటూనే ఉంటుంటాడు. ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు పరమాత్మ ఏకం సత్ అవుతాడు. అప్పుడు ఏకం సత్ అంటే ఈ జీవాత్మే పరమాత్మ. అప్పటిదాకా ఈ జీవ అనేది పోయేదాకా వాడు తన సంగతి తానే తెలుసుకోలేకపోతున్నాడు. అందుకనే అద్వైతం కాబట్టి, ఒరే నీలోనే ఉన్నాడురా హృదయాకాశంలో బ్రహ్మము అని చెబుతున్నాడు. నీ హృదయాకాశంలోనే ఉన్నాడురా బ్రహ్మము. అందుకనే ఏం చెప్పాడు, హిరణ్య నిధి అక్కడ ఉన్నది, దాని చుట్టూనే తిరుగుతున్నావు. హిరణ్య నిధిని కనిపెట్టలేకపోతున్నావు. కనిపెట్టలేక తిరిగి విసుగు కొట్టే వాళ్ళు రిటర్న్ వస్తున్నావు. ఆ రిటర్న్ వస్తున్నావే, కనిపెట్టలే తిరుగు. అప్పుడుదా జీవాత్మ నువ్వు కనిపెట్టావనుకో, కనిపెట్టేటప్పటికి ఆ జీవ అనేది పోయి నీవే పరమాత్మ అయిపోతావు అనేమో అద్వైతం చెబుతుంటుంది. ఇది ఇక్కడ తేడాలు. ఇలా అభిప్రాయాలు అనాలి. వీటిని ఏమనాలంటే ఆయన అభిప్రాయం అది, ఈయన అభిప్రాయం ఇది. అంతేగాని దీనికి అది వ్యతిరేకం, దీనికి అది వ్యతిరేకం అని కాదు. ఆయన అభిప్రాయం అది, ఈయన అభిప్రాయం అది. అదనమాట. అట్లా ఈ విధంగా. అట్లేమో వశిష్టాద్వైతంలోనేమో విశిష్ట అనేటువంటిది మాత్రం చేర్చారు. అద్వైతంలో ఏం లేదు. మాయా జగత్తు ఉన్నది చూశారు. అది అద్వైతం వాళ్ళు ఏం చేశారు, అది జగన్మిథ్యా బ్రహ్మసత్యం కదా, కాబట్టి మిథ్య కదా, అది నిలకడ ఉండదు కదా, ఎందుకయ్యా దాంతో నేను వదిలేద్దామని అద్వైతం వాళ్ళు వదిలేశారు. విశిష్టాద్వైతం వాళ్ళు అది లేకపోతే ఎట్లా, ప్రకృతి అది కూడా ఉండాలనయ్యా అని చేర్చి విశిష్టాద్వైతాన్ని కూడా చేర్చారు. ఆ విశిష్టాద్వైతాన్ని కూడా చేర్చేసేసి ఇదండి అద్వైతం నేను ఒప్పుకుంటున్నాను సరే, కానీ విశిష్ట అన్నారు. అదే రామ లక్ష్మణ మధ్యలో సీత. అది మనకు రామాయణంలో ఒక కాండలో స్టార్టింగ్లో వస్తుంది. అది ఆ శ్లోకం అర్థం చేసుకున్న వాళ్ళు, ధ్వని అర్థం చేసుకున్న వాళ్ళు, ఓహో దీన్ని బట్టి విశిష్టాద్వైతం తీసుకొచ్చావా. రామాయణంలో వస్తుందన్నమాట. అరణ్యంలో పోతుంటారు, ముందు రాముడు పోతుంటాడు, తర్వాత సీత ఉంటుంది, తర్వాత లక్ష్మణుడు ఉంటాడు. లక్ష్మణుడు జీవుడు అక్కడ. ఆ జీవుడు రాముడిని చూడాలి. మధ్యలో అడ్డం ఎవరున్నారు, ప్రకృతి అడ్డం ఉంది. అందుకని ప్రకృతి అయినమః అంటాను చూడు. అదేనా ప్రకృతి అడ్డం ఉంది, ప్రధానం అడ్డం ఉంది. అడ్డం ఉండటం వలన పరమాత్మ గోచరం కావటం లేదు. అది అర్థం. అది ఇంకా ఉంది. చాలా రామాయణ ధ్వని కావ్యాలు విశిష్టాద్వైతం చాలా గొప్పది. అట్లా ఈ విధంగా వాళ్ళ అభిప్రాయం చెప్పారు. కాబట్టి 3 అభిప్రాయాలు తెలుసుకోండి అని చెబుతున్నారు. కొంతమంది అద్వైతమే నాకు సరిపోతుంది, ఆ అభిప్రాయాల్లో వెళ్ళిపో. ద్వైతం కొంతమంది మధ్వులు ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు దానిలో. విశిష్టాద్వైతం వైష్ణవులు ఉన్నారు, వాళ్ళు అంతా ఒకటి. చివరికి చేరేటువంటి స్థాయి స్టేషన్ ఒకటే అందరిది. లాస్ట్ స్టేషన్ ఒకటే అందరిది. అయితే శంకరాచార్య స్వామి వారు మాత్రం ఆయన అద్వైతాన్ని చెప్పాడు. ఎట్లెందుకు చెప్పాడు అంటే, వేదం చెప్పింది కదా. వేదము చెప్పింది అద్వైతాన్నే చెప్పింది, కానీ ద్వైతము విశిష్టాద్వైతాన్ని చెప్పలా. వేదంలో లేవు ద్వైతం విశిష్టాద్వైతాలు లేవు, తర్వాత వచ్చినాయి. వేదంలో ఉన్నటువంటి అద్వైతాన్ని శంకరాచార్య స్వామి వారు అభివృద్ధి చేసి తన పుస్తకాల ద్వారా చెప్పుకుంటూ వచ్చేసాడు. అందుకని ఆయన రచనల్లో అంత అద్వైతం కనపడుతుంది, ఏకం సత్తు కనపడుతుంది. అందుకని ఎక్కువగా ఏం చేస్తారంటే శంకరుల యొక్క రచనలను పట్టుకుంటారు ఎక్కువగా. ఆ రచనలు కూడా వాస్తవానికి ఆయనవే ఎక్కువ. అదేనమాట. అట్లా ఈ విధంగా అనమాట ఇవాటికి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాధవి వచ్చిందా? శుభం భయాత్.
సరే అందరం ఉండండి చెబుతా. మాధవి ఒక ప్రశ్న ఒక అందరు తెలుసుకుంటారు. మాధవ్ వచ్చిందా? మాధవ్ కనపట్టలేదు. సరే, అది ఏమిటి? అది ఏమిటంటే సంప్రసాదం జీవుడు, జీవాత్మ. ఇక్కడ ఏష, ఇదిగో ఇక్కడ ఏష సంప్రసాద, బ్రహ్మవేత్త. ఇక్కడ దీనిలో ఒక చోట బ్రహ్మవేత్త జీవాత్మ అని కూడా ఇచ్చాడు. ఏష సంప్రసాద, ఏష సంప్రసాద. దీనిలో ఇక్కడ ఉంది ఏష సంప్రసాద. ఈ ఏష ఆదాయ ఏష సంప్రసాద అస్మాత్ శరీరాత్ సముద్ధాయ పరంజ్యోతిరుపసంపద్య స్వేన రూపేణ అనేటువంటిది ఛాందోగ్యంలో చెబుతున్నాడు. సంప్రసాద్య, ఈ సంప్రసాద్య అనేటువంటిది ఇక్కడ బ్రహ్మవేత్త అని అనుకుంటే, బ్రహ్మవేత్త అని అనుకుంటే అక్కడ బ్రహ్మవేత్త తన స్వేన రూపేణ అనగా తనలో ఉన్న బ్రహ్మాన్ని గుర్తించుతాడు. ఎప్పుడు? పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతి ఉపసంపద్య, పరంజ్యోతిలో ఉపసంపద్య కలిసినప్పుడే తెలుసుకుంటాడు అని చెబుతున్నాడు. అప్పటిదాకా ఈ బ్రహ్మవేత్త తెలుసుకోలేడు. అనగా అతను ఆ బ్రహ్మజ్ఞానము వలననే, అనగా రెండు పక్షులలో ఒక పక్షి తింటున్నదే, అది ఎప్పుడు తినే పక్షి ఆ తింటం మానేసింది. అప్పుడు దానికి విచారణ కలిగింది. తింటం అనేటువంటిది విచారణ, నేను ఎల్లప్పుడూ తింటున్నానే అనే విచారణ కలిగింది. దానికి విచారణ కలిగేటప్పుడు అన్వేషణలోకి పోయింది. అది అన్వేషణలోకి పోయినప్పుడు అరే నేను పొరపాటు పడ్డానే, హిరణ్య నిధి ఇక్కడే ఉన్నది, హిరణ్యనిధి నా పక్కనే ఉన్నది, హిరణ్యనిధి నా పక్కనే ఉన్నది, దాన్ని తెలుసుకోకుండా దేశమంతా తిరుగుతున్నానే, నేను దేశమంతా తిరుగుతున్నానే, నా పక్కనే చంకలో పెట్టుకుని ఊరంతా తిరుగుతున్నానే అని అప్పుడు ఈ బ్రహ్మవేత్త ఉన్నాడే తెలుసుకొని ఆ మొదటి పక్షులను చూసే పరమాత్మ లీనమైపోతాడు. అనగా ఎప్పుడైతే తెలుసుకుంటాడు అప్పుడు అది తింటం మానేశాడు. వాడు తింటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది. దీనిలో కూడా ఒక రెండో అర్థం కూడా ఉంది. ఎప్పుడు తిండి తినేది జనం ఉంటారు, ఒక్కొక్కళ్ళు ఉంటుంటారు. వాళ్ళు ఎప్పుడు తిండే ఇంకా ఆ తిండి తినేటువంటి వాడికి ఎప్పుడు చూసినా సరే ఈ బ్రహ్మాన్ని తెలుసుకోలేడు. ఇక్కడ ఎందుకనంటే కర్మఫలాలను తింటమే అని వాడు ఎప్పుడు చూసినా, ఈ కర్మఫలాలు తింటుంటే వాడికి తీయనివి చేదువి రకరకాల వగరు అన్నీ తగులుతున్నాయి. ఆ తగులుతున్నప్పుడు అప్పుడు వీడు దీనిలోకి వెళ్ళిపోయినాడు. ఇది అన్వేషణలోకి వెళ్ళిపోయింది. ఏమిటి వీటి సంగతి ఏమిటి అని అన్వేషణలోకి వెళ్ళి అప్పుడు తెలుసుకుంటే నా పక్కనే ఉన్నాడే హిరణ్యనిధి, అదే చెబుతున్నాడు. హిరణ్యనిధిని తెలుసుకోకుండా అదే అన్నీ ఇవన్నీ కలుస్తాయి. ఇవన్నీ కలిసినటువంటి జిస్టు సారమే మనకి ఈ వీటి యొక్క విశేషాలు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ వాక్యాలన్నీ ఉపనిషత్తు వాక్యాలే. ఉపనిషత్తు వాక్యాలు సమన్వయం చేశారు బ్రహ్మసూత్రాల్లో, అంతే. బ్రహ్మసూత్రాల్లో సమన్వయం చేశారు. అది ఆ సమన్వయం చేసి చెబుతున్నారు. అది అట్లా అనమాట. అది అది మాధవ్ రాలేదట్టుకుంది. మాధవ్ నిన్న ఒకటి అడిగింది, ఒక ప్రశ్న రాలా. సరే చివరికి ఏమిటంటే అది నమః. ఇక్కడ ఏంటంటే అది గురవే సర్వలోకానాం భిషజే సర్వరోగిణాం, అంతే కదా. భిషజే సర్వరోగిణాం నిధయే సర్వ విద్యానాం అని చివరి నమః అని చెప్పేశారు. ఇక్కడ దీనిలో భిషక్ శబ్దం ఉన్నది. భిషజే గురవే రెండు శబ్దాలు ఉన్నాయి అక్కడ. ఈ రెండు శబ్దాల దగ్గర భిషజే అనే శబ్దం దగ్గర వచ్చేటప్పటికి అమ్మాయిని అడిగితే నేను సరిగా ఆలోచన చేయలే. నేను చెప్పాను. తర్వాత అమ్మాయి మళ్ళీ ప్రశ్న చేసిన తర్వాత అప్పుడు నేను ఆలోచనలోకి వెళ్ళి అన్వేషణలోకి ఏమిటి ఇది అని చెప్తే ఎవరెవరే పొరపాటు పడ్డాను, నేను పొరపాటు పడ్డాను.
అప్పుడు ఏమిటంటే విశేషం, దేవతలకి నమస్కారం చేసేటప్పుడు చతుర్థి వేయాలనే రూల్. దేవతకి నమస్కారం చేసేటప్పుడు చతుర్థి విభక్తి వేయాలి. చతుర్థి విభక్తి వేసి చెప్పారు. అందుకని శ్లోకంలో ఎప్పుడైనా సరే మనం ఈ సంస్కృత శ్లోకాలలో క్రియాపదాన్ని పట్టుకోవాలి. మొట్టమొదటి పట్టుకోవాల్సిన క్రియాపదాన్ని పట్టుకోవాలి. నమః అనే క్రియాపదాన్ని పట్టుకోవాలి. ఈ నమః నమస్కారము ఎవరికి అనేటువంటిది గురవే భిషజే. గురవే అనేటువంటిది చతుర్థి విభక్తి ఏకవచనం, భిషజే అనేది చతుర్థి విభక్తి ఏకవచనం. మనం తెలుగులో అర్థం చెప్పుకుంటే గురవే అనేది చతుర్థి విభక్తిగా కొరకు కై అనగా గురువు కొరకు నమస్కారం అని అర్థం వస్తుంది. అట్లా అదేది ట్రాన్స్లేట్ చేస్తే అట్లా, కానీ అక్కడ అట్లా రాదు. అక్కడ చతుర్థి విభక్తి వేసేసేయండి అని మనకు శాస్త్రం చెప్పింది. గురవే నమః, భిషజే నమః. ఇదే మనకు ఈ శ్లోకాల్లో కూడా రామాయ, రామచంద్రాయ, రామభద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ, సీతాయ పతయే నమః. అది ఈ శబ్దాలన్నీ చతుర్థి విభక్తిలో ఉంటాయి. ఆ చతుర్థి విభక్తిలో రామాయ, రాముని కొరకు నమస్కారం. సో తెలుగులో అర్థం వచ్చేటప్పటికి ఒక రకంగా రాముని కొరకు నమస్కారం ఏమిటి, అదే రాముడికి నమస్కారం అనేది అన్నప్పుడు తెలుగు దాని ప్రకారంగా సంస్కృతంలో చెప్పాలంటే రామస్య నమః అని చెప్పాలి, రాముని యొక్క నమస్కారం అని చెప్పాలి. అది తప్పది, రామాయ నమః అనాలి. అందుకని మనకు అష్టోత్తర శతాలు చేస్తుంటాం చూడండి, అన్నీ అవన్నీ చతుర్థిలో ఉంటాయి, చతుర్థి విభక్తిలో ఉంటాయి. ఆ చతుర్థి విభక్తి వేసి చెప్పమని శాస్త్రం అన్నమాట. అట్లా అనమాట. అందుకని మనకు దానిలో అట్లానే, అలానే ధ్యాయేత్తు దానిలో కూడా అక్కడ విభక్తి వేరుకో ద్వితీయ విభక్తిలో వస్తుంటుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్, ధ్యానించుచున్నాను, సర్వ విఘ్నోపశాంతై. అవన్నీ కూడా వచ్చేసరికి ద్వితీయ విభక్తిలో ఉంటాయి. ఎక్కువ ద్వితీయ భక్తిలో మనం ప్రార్థన చేసినప్పుడు ద్వితీయ భక్తిలో ఉంటాయి, నమస్కారం చేసేటప్పుడు చతుర్థి విభక్తిలో ఉంటాయి. అదనమాట. ఆ విషయాన్ని వివరించుదామని చెబుతున్నాను, రాలేదు. సరే మీరేం విన్నారుగా, తర్వాత చెప్పుకోవచ్చు. అదనమాట. అందుకని చతుర్థి విభక్తి వేసి చెప్పాలి. అందుకని అష్టోత్తర శతం వేసేటప్పుడు, అష్టోత్తర శతం చెప్పేటప్పుడు ఎక్కడైనా ప్రింట్ తప్పు ఉన్నా కానీ జాగ్రత్తగా చతుర్థి విభక్తి పడాల్సింది, ఇక్కడ చతుర్థి విభక్తి పడాలేదే అనేటువంటి దిద్దుకోవాలి. అక్కడ తప్పులు ఉంటాయి. అందుకని చతుర్థి విభక్తి వేసి తీరాలి. అట్లా అనమాట. అదే అనమాట. అది శుభం భూయాత్. అట్లానే భరేత్. ఓకే కృష్ణారావు గారు. అట్లా ధన్యవాదాలండి గురువుగారు. ఉమా అట్లానే అది అలానే హిందువాణి వచ్చింది కదా, అట్లానే ఇంకా శుభం భూయాత్. అట్లా ఉండండి. అట్లానే ఓకే.